మనం రోజు జీవిస్తున్నాము, కానీ జీవితానికి అర్థం తెలుసుకుంటున్నామా? లైఫ్ అంటే బ్రతకడం మాత్రమే కాదు, దానికి అర్థం తెలుసుకొని బ్రతకాలి. రవి అని ఒక అబ్బాయి డిగ్రీ అయ్యింది, కానీ జాబ్ లేదు. ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు. మరోపక్క పేరెంట్స్ ప్రెషర్, జాబ్ లేదని. నా లైఫ్లో ఏముందిరా, మార్నింగ్ లేవాలి, టెన్షన్ పడాలి, మళ్ళీ పడుకోవాలి అని అనుకునేవాడు రవి. ఒకరోజు రవి ఈవినింగ్ టైంలో బీచ్ దగ్గరికి వెళ్తాడు. అటు పక్కన వెళ్తున్న ఒక ముసలాయన వచ్చి రవి పక్కన కూర్చుంటాడు. రవి డల్గా ఉండడం చూసి ఇలా అంటాడు, నీకు లైఫ్ అంటే ఏంటో తెలుసా అని. రవి సైలెంట్గా ఉంటాడు. తాను లైఫ్ మీనింగ్ చెప్తాడు. లైఫ్ అంటే సక్సెస్ కాదు, లైఫ్ అంటే స్ట్రగుల్ని నేర్చుకొని ముందుకు వెళ్ళడం. లైఫ్ డెఫినేషన్ అంటే జర్నీ, లర్నింగ్, పెయిన్, గ్రోత్. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం కాదు, నేర్చుకోకపోవడం. రవి సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇంటర్వ్యూ ఫెయిల్, ఫ్రెండ్స్ ఇన్సల్ట్, సెల్ఫ్ డౌట్. ఆ పెద్దాయనతో రవి ఇలా అన్నాడు, నేను ఫెయిలియర్ని, నా వల్ల ఏమీ కాదు. తను ఇలా అన్నాడు, ఫెయిలియర్ని ఫైనల్ అనుకుంటే లైఫ్ ఆగిపోతుంది, అదే ఒక లెసన్ అనుకుంటే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ అలల్ని చూడు, వస్తున్నాయి పోతున్నాయి. లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉంటాయి. వాటిని చూసి మనం ఆగిపోకూడదు. హోప్ అంటే గ్యారంటీ కాదు, ట్రై చేయడానికి ఒక రీజన్. ఏదో ఒకరోజు మారుతుంది అని నమ్మకం ఉండడం, అదే హోప్. రవి నక్షత్రాలని చూస్తూ ఇలా అనుకుంటాడు, నా లైఫ్ కూడా మారుతుంది అని. సక్సెస్ అంటే పక్క వాళ్ళు చెప్పుకోవడం కాదు, నువ్వు సాటిస్ఫై కావడం. కొన్ని రోజుల తర్వాత రవి ఒక చిన్న జాబ్ స్టార్ట్ చేస్తాడు. హ్యాపీగా ఉంటాడు. పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూస్తాడు. జీవితం మీనింగ్ డిక్షనరీలో కాదు, మన జీవితంలో ప్రతిరోజు ఉండాలి. లైఫ్లో ఇప్పుడు మీరు స్ట్రగుల్లో ఉన్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శామ్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.